Students, this is Srinivasu working as a lecturer of computer science, ABN and PRR College of Science, Koboor. Okay, today we have to discuss about data dictionary and instance of database. ఓకే, మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం డీబీ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెషన్లో డేటా డిక్షనరీ అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ డేటాబేస్. వాట్ ఈస్ డేటా డిక్షనరీ? డేటా డిక్షనరీ కన్సిస్ట్ ఆఫ్ డేటాబేస్ మెటాడేటా. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటానే మెటాడేటా అంటాం. అంటే వాట్ ఈజ్ మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. డేటా అంటే ఏంటి చెప్పుకుంటున్నాం? రా మెటీరియల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ రా మెటీరియల్నే మనం డేటా అంటున్నాం. అలాంటి డేటా ఇన్సైడ్ ఇంకొక డేటా ఉంటే దాన్ని మెటాడేటా అంటాం. ఇందులో మనకి పిక్చర్ ఓరియంటెడ్గా మెటాడేటా అంటే ఏంటో మనం క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఇట్ హ్యాస్ రికార్డ్స్ అబౌట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది డేటాబేస్. అంటే ఈ డేటా డిక్షనరీ ఏం కలిగి ఉంటుంది? డేటా అబౌట్ డేటాని కలిగి ఉంటుంది. ఆ డేటా అబౌట్ డేటా ఆబ్జెక్ట్ రూపంలో రికార్డ్స్ని మనం డిస్ప్లే చేస్తే ఆ ఎంటైర్ ప్రాసెస్ని ఏమంటున్నాం? డేటా డిక్షనరీ అంటే సింపుల్గా డిక్షనరీ అని అంటాం. డిక్షనరీ అంటే ఏంటి? ఓన్లీ సైంటిఫిక్కి సంబంధించింది కానీ, లేకపోతే సోషల్కి సంబంధించింది కానీ, లేకపోతే మ్యాథమెటికల్ రిప్రజెంటేషను, లేకపోతే వొకాబులరీ ఇంగ్లీష్, అలాగా సెపరేట్గా ఉన్నది ఏముండదు. కానీ డిక్షనరీ అని అంటే ఆల్ వర్డ్స్ ఇందులో ఉంటాయండి. ఓకే, ఆ వర్డ్స్ అన్నీ కలిపి మనం డిక్షనరీలో ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఏంటి డేటా డిక్షనరీ అంటే? ఈ డిక్షనరీలో డేటా అబౌట్ డేటా అంటే డేటాకి రెలవెంట్ డేటా ఏదైతే ఉందో, అంటే డేటాని ప్రజెంట్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నిటిని మానిటరింగ్ చేస్తుంది. ఆ మానిటరింగ్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే డిక్షనరీ అని అంటున్నాం. అలాంటి డిక్షనరీ ఇట్ హ్యాస్ రికార్డ్స్. ఎందుకంటే డేటా అంతా మనం సెపరేట్గా ఉండకుండా గ్రూప్ ఆఫ్ ఫైల్స్ కింద ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని మనం ఏమంటున్నాం? రికార్డ్స్ అని అంటున్నాం. అలాంటి రికార్డ్స్ని ఆబ్జెక్ట్ రూపంలో డిస్ప్లే చేస్తే దాన్ని మనం సింపుల్గా డేటా డిక్షనరీ అని అంటున్నాం. ఓకే, సింపుల్గా డేటా డిక్షనరీ అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, స్టూడెంట్ ఫీల్డ్ అంటే ఫీల్డ్ నేము, డేటా టైపు, ఫీల్డ్ లెంత్, కన్స్ట్రైంట్, డిస్క్రిప్షన్ అని ఉంది. ఇప్పుడు చూడండి, వీటిని కాలమ్స్ అంటారు. ఇదిగోండి స్టూడెంట్ ఐడి. ఇప్పుడు స్టూడెంట్ అని రాసాం అంటే అది ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఐడి అంటే స్టూడెంట్ రోల్ నెంబర్ అనుకోండి. రోల్ నెంబర్ ఇట్స్ యాక్సెప్ట్స్ ఓన్లీ న్యూమరికల్స్. అంటే మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు. సి లాంగ్వేజ్లో మీరు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నారనుకోండి. నెంబర్స్ అంటే ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, అదే టు ప్రింట్ ఏ నేమ్ అన్నాం అనుకోండి, ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, టు డిస్ప్లే ఆర్ క్యాల్కులేట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఏ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా అని అన్నాం. అంటే మనం అక్కడ ప్రజెంట్ చేసే వాల్యూస్ ఏ టైప్ ఆఫ్ మనం తెలుసుకోవాలి. అలా ఏ టైప్ ఆఫ్ వాల్యూ మనం ఇస్తున్నామో ప్రజెంట్ చేసుకోవడానికి మనం డేటా టైప్ అనేది ఉపయోగిస్తాం. డేటా టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు చూడండి, ఇది ఒక టైపు, ఇది ఒక టైపు, ఇది ఒక టైపు. ఈ మూడిటిని కలిపి మనం ఎందులో చూపిస్తున్నాం? ఫీల్డ్ నేమ్ చూపిస్తున్నాం. కాబట్టి దీన్ని మెటాడేటా అని చెప్పుకుంటున్నాం. అంటే డేటా అబౌట్ డేటా అంటే మెటాడేటా. ఈ విధంగా మనం మెటాడేటా గురించి చెప్తాం. అందులో డేటా డిక్షనరీ ఫాలో అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, డేటా డిక్షనరీ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? నేమ్ ఆఫ్ ద టేబుల్ ఇన్ ది డేటాబేస్. ఓకే, నేమ్ ఆఫ్ ద టేబుల్స్ ఇన్ ది డేటాబేస్ అంటే మనకి రిలేషనల్ డేటాబేస్లో డేటా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది అంటే టేబులర్ ఫార్మేట్లో. అలాంటి టేబులర్ ఫార్మేట్లో డేటా స్టోర్ అయితే మరి ఏ టేబుల్లో స్టోర్ అయింది అని చెప్పి టేబుల్కి ఒక సిగ్నేచర్ ఇవ్వాలి కదా. ఓకే, అంటే మనం ఉన్నాం, అప్పుడు అందరూ ఉన్నారు. ఐడెంటిఫై చేయాలంటే ఏంటి? రోల్ నెంబర్ కానీ నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ. అలాగే టేబుల్ని ఐడెంటిఫై చేయాలంటే నేమ్ ఆఫ్ ది టేబుల్ ఇన్ ది డేటాబేస్. డేటాబేస్లో డేటా టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. అలాంటి టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటాకి నేమ్ని ప్రజెంట్ చేయటం. నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ ఆఫ్ ఏ టేబుల్ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో డేటాని స్టోర్ చేయాలి.
అంటే డూప్లికేషన్స్ అనేవి అలౌ అవ్వకూడదు. నెంబర్ అంటే నెంబర్నే అలౌ చేయాలి, లెటర్ అంటే లెటర్నే అలౌ చేయాలి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అంటే ఫోన్ నెంబర్ మీరు రీఛార్జ్ చేద్దాం అనుకున్నారండి, రీఛార్జ్ చేసేది ఫోన్ నెంబర్కే కదా, అక్కడ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఆ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అన్నప్పుడు మీరు ఫోన్ నెంబర్నే యాక్సెప్ట్ చేస్తుంది, లెటర్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా, చేయదు. అటువంటి వాటిని కన్స్ట్రైంట్స్ అని అంటే రూల్స్ అంటాం అన్నమాట. అలాగే రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి డేటా యాక్సెస్ చేసేటప్పుడు అది ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అంటే ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ 1-to-1 రిలేషన్, అంటే ఒక టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక టేబులే యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఒక టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టేబుల్స్ యాక్సెప్ట్ చేయాలా. అలాగే రిలేషన్స్. అలాగే కీస్ అంటే ఇంపార్టెంట్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, కీ అంటే కాలమ్ అని చెప్తాం. కీ యొక్క ఇంపార్టెంట్ కాలమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మన రూల్స్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే కాలమ్ ఆఫ్ ద టేబుల్స్ దట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, అంటే టేబుల్లో ఉన్న కాలము ఇంకొక కాలంతో మనకి ఇంకొక కాలంతో రిలేషన్ మెయింటైన్ చేస్తుందా లేదా. అంటే ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, ఇక్కడ ఒక టేబుల్ని చూడండి, ఈ టేబుల్లో ఫీల్డ్ నేమ్, డేటా టైప్, ఫీల్డ్ లెంత్, కన్స్ట్రైంట్, డిస్క్రిప్షన్ అని ఉంది. ఇప్పుడు ఫీల్డ్ నేమ్లో స్టూడెంట్ ఐడి ఈజ్ రిలేటెడ్ టు స్టూడెంట్ నేమ్తో రిలేటెడ్ అయిందా, లేదా స్టూడెంట్ అడ్రస్తో రిలేటెడ్ అయిందా, లేదా స్టూడెంట్ సిటీతో. ఇలాగ మనం ఏం చేస్తున్నాం, మనం ఒక కాలం తీసుకుని ఆ కాలంకి సంబంధించిన డేటా అంతా ఇంకొక కాలంకి అది మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి చెప్తున్నాం. అలాగే ఓనర్ ఆఫ్ ది టేబుల్ అంటే టేబుల్ని డిజైన్ డేబీఏ అంటే టేబుల్లో ఉన్న డేటాను మాడిఫై చేయాలన్నా లేకపోతే అప్డేట్ చేయాలన్నా ఏదైనా మనకి ఇందులో చూపిస్తున్నాం. అలాగే లాస్ట్ యాక్సెస్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే డేటా అనేది ఆబ్జెక్ట్ రూపంలో అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అని చెప్తున్నాం. ఇలాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో మనకి డేటా అనేది లాస్ట్ ప్రీవియస్ ఎవరైతే యాక్సెస్ చేశారు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ మనం యూజ్ చేసాం. యూజ్ చేసిన తర్వాత లాగౌట్ చేస్తాం, మళ్ళీ ఒక 10 minutes తర్వాత లేకపోతే 1 hour తర్వాత మనం ఓపెన్ చేస్తే అక్కడ లాస్ట్ లాగిన్ అని చెప్పి పక్కన వస్తుంది. అలాగే లాస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఏదైనా సరే ఒకవేళ ఐడి మార్చుకోవాలన్నా లేకపోతే నెంబర్ మార్చుకోవాలన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలన్నా లేదా అడ్రస్ మార్చుకోవాలన్నా ఫోన్ నెంబర్ మార్చుకోవాలన్నా ఇదంతా మనకు లాస్ట్ ఎవరైతే అప్డేట్ చేశారో అవన్నీ మనకి డేటా డిక్షనరీలో ఉంటుంది. అంటే ఇవన్నీ డేటా డిక్షనరీ అని సెపరేట్ మనం థియరిటికల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి డేటా డిక్షనరీ సెపరేట్గా క్వశ్చన్ ఉంటుంది. ప్రాక్టికల్గా అంటే ఈ ప్రాసెస్ అంతా డేటా డిక్షనరీ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ విధంగా మనం కాబట్టి ఇవన్నీ ఏంటి కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఫస్ట్ది నేమ్ ఆఫ్ ద టేబుల్స్ ఇన్ ది డేటాబేస్, కీ కన్స్ట్రైంట్స్ ఆఫ్ ది టేబుల్ అండ్ రిలేషన్షిప్ అమాంగ్ ది టేబుల్స్, కాలమ్ ఆఫ్ ది టేబుల్ దట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ ఓనర్ ఆఫ్ ది టేబుల్, లాస్ట్ యాక్సెస్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ లాస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇవన్నీ మనకి డేటా డిక్షనరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే అసలు ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. an ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా డిక్షనరీ కెన్ బి పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే ఒక పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక డేటా డిక్షనరీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ సిటీ. వీటిని ఏమంటారు సింపుల్గా మామూలుగా మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం, వీటిని కాలమ్స్ అంటారు, వీటిలో ఫీల్డ్ నేమ్స్ అంటారు, ఫీల్డ్స్ కూడా అంటారు. ఫీల్డ్ అన్నా కాలమ్ అన్నా ఒకటే. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కాలమ్స్ అంటాడు, లేకపోతే వాట్ ఈస్ ద కాలమ్ ఆఫ్ ది టేబుల్ అని కూడా అంటాడు, లేదా ఫీల్డ్ అంటాడు. కాబట్టి ఫీల్డ్ అన్నా కాలమ్ అన్నా ఒకటే. ఇక్కడ ఫీల్డ్స్ ఏమి ఉన్నాయి ఆర్ కాలమ్స్ ఏమున్నాయి, ఒకటి స్టూడెంట్ ఐడి ఉంది, ఇంకొకటి స్టూడెంట్ నేమ్ ఉంది, ఇంకొకటి స్టూడెంట్ అడ్రస్ ఉంది, స్టూడెంట్ సిటీ ఉంది. వీటిని సింపుల్గా మనం ఏం చెప్పుకున్నాం, కాలమ్స్ కింద డిజైన్ చేస్తాం. మరి ఇలాంటి కాలమ్స్కి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మనం నెక్స్ట్ టేబుల్లో చూద్దాం. చూడండి, స్టూడెంట్ ఐడి అనేది ఏం చెప్పుకున్నాం, కాలం. ఆ కాలంకి ఏమున్నది, ఐడి అంటే నెంబర్, ఎంత ఉండాలి లెంత్, ఆ నెంబర్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అంటే 1 2 3 4 5 అంటే 5 digits మించకూడదు. అలాగే కన్స్ట్రైంట్ అన్నాం, కన్స్ట్రైంట్ అంటే ఏంటి, రూల్స్. ప్రైమరీ కీ అంటున్నాం, అంటే కీస్ గురించి మనం నెక్స్ట్ యూనిట్లో వస్తూ ఉంటుంది. ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఇట్స్ అలౌడ్ ఓన్లీ
యూనిక్ వాల్యూస్ అంటే డూప్లికేటెడ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఒకసారి మనం 120 అని ఇచ్చామనుకోండి, ఆ 120 మళ్ళీ స్టూడెంట్ నెంబరు ఒకసారి 120 ఇస్తే మళ్ళీ వేరే స్టూడెంట్కి అదే నెంబర్ ఇవ్వకూడదు, యాక్సెప్ట్ చేయదు అనమాట. అలాగే డిస్క్రిప్షన్ ఏంటి, స్టూడెంట్ ఐడి. ఇప్పుడు ఇదంతా మనం దేని గురించి చెప్తున్నాం, స్టూడెంట్ ఐడి గురించి. అంటే ఒక స్టూడెంట్ ఐడి ఏముంటుంది అంటే ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ నెంబర్స్, లెంత్, ఓకే, పెర్మిట్స్ ఓన్లీ 5 డిజిట్స్ అండ్ ఇంకేముంది మనకి, ఇట్ ఈజ్ ఏ యూనిక్ నెంబర్ అని చెప్పి మనం చెప్తున్నాం. అలాగే స్టూడెంట్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ కాదు, ఓకే, నేమ్ అంటే లెటర్స్, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటే వర్డ్స్. ఇప్పుడు ఆ వర్డ్స్ని ఎలా డిజైన్ చేస్తాం ఇక్కడ చూడండి. స్టూడెంట్ నేమ్, వేర్ క్యారెక్టర్ అంటే మనం సి లాంగ్వేజ్లో, ఓకే, లెటర్స్ కానీ లెటర్స్ కానీ వర్డ్స్ కానీ ఇవ్వాలనుకోండి, లెటర్స్ అయితేనేమో క్యారెక్టర్ అని ఇస్తాం, అదే గ్రూప్ ఆఫ్ లెటర్స్కి అయితే స్ట్రింగ్ అని ఇస్తాం. కానీ ఇక్కడ డిబిఎంఎస్లో లెటర్స్ ఓరియంటెడ్గా ఇవ్వాలనుకున్నప్పుడు వేర్ క్యార్ అనే డేటా టైప్ అని ఉంటుంది. వేర్ క్యార్ పర్సన్ గురించి రాయాలనుకోండి, ప్రింట్ ఎవరు నేమ్ అని అనుకోండి, ఈ స్టూడెంట్ నేమ్ దగ్గర ఏమిస్తాం, స్ట్రింగ్ అని ఇస్తాం. కానీ డిబిఎంఎస్లో ఏమిస్తాం, వేర్ క్యార్ అని ఇస్తాం. ఇట్ ఈస్ ఏ డేటా టైప్. ఫీల్డ్ లెంత్ 20 లెటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. నాట్ నల్ అంటే నల్ వాల్యూస్ని అలౌ చేయదు, అంటే ఖాళీగా ఇవ్వకూడదు, స్పేసెస్ ఇవ్వకూడదు. స్టూడెంట్ నేమ్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ చూడండి, ఈ డిస్క్రిప్షన్ అంతా మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే డేటా డిక్షనరీ. అంటే ఒక ఫీల్డ్ మనం నేమ్ ఇచ్చాము అని అంటే ఆ ఫీల్డ్ నేమ్ అసలు ఇన్నర్గా అది యాక్సెప్ట్ చేసే వాల్యూస్ ఏంటి, అది ప్రొవైడ్ చేసే రూల్స్ ఏంటి, దాని యొక్క ఓవరాల్ డిస్క్రిప్షన్ ఏంటి అని చెప్పి మనం ఇందులో చెప్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్ నేమ్. అలాగే స్టూడెంట్ అడ్రస్, దీనికి లెంత్ ఇంకా పెరుగుతుంది. చూడండి, స్టూడెంట్ నేమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, అడ్రస్ కూడా కాంబినేషన్ ఆఫ్ లెటర్సే కదా. కాబట్టి వేర్ క్యార్ అంటే ఇట్స్ అలౌడ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో. కాబట్టి నల్ అంటే 30 ఇచ్చాం, డోర్ నెంబర్ అని ఉంటుంది, స్ట్రీట్ నేమ్ అని ఉంటుంది, కాబట్టి నాట్ నల్. స్టూడెంట్ అడ్రస్ అంటే అడ్రస్ ఆఫ్ ది స్టూడెంట్. అలాగే స్టూడెంట్ సిటీ, వేర్ క్యార్, ఎందుకంటే అవి కూడా లెటర్స్లో ఉంటాయి కదా, 20, నాట్ నల్. సిటీ ఆఫ్ ది స్టూడెంట్. ఇలాగ మనం ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమని చెప్తున్నాం మనం, డేటా డిక్షనరీ అని చెప్తున్నాం. అలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి ఒక్కొక్క డేటా డిక్షనరీ అనేది మనకు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాం, డేటా డిక్షనరీ అని చెప్పి చెప్తున్నాం. అర్థమైందమ్మా? డేటా డిక్షనరీ అంటే ఏంటి, సింపుల్గా డేటా డిక్షనరీ కన్సిస్ట్ ఆఫ్ డేటాబేస్, మెటాడేటా. మెటాడేటా అంటే ఇది నెంబరు, లెంత్, కన్స్ట్రైంట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, దాన్ని డేటా అబౌట్ డేటా అనే మెటాడేటా అని అంటున్నాం. అలాంటి మెటాడేటా అంతా మనం ఇందులో చూపిస్తున్న రికార్డ్స్ ఓరియంటెడ్లో చూపిస్తున్నాం. ఇట్ హ్యాస్ రికార్డ్స్ అబౌట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది డేటాబేస్. ఓకే, కాబట్టి దీన్ని మనం డేటా డిక్షనరీ, ఇట్ ఈజ్ ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. కాబట్టి లాస్ట్ మనం డిబిఏ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు డేటా డిక్షనరీ చెప్పుకున్నాం, అలాగే లెవెల్స్ ఆఫ్ స్కీమా చెప్పుకున్నాం, స్కీమా, సబ్ స్కీమా చెప్పుకున్నాం. ఇవన్నీ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, కొంచెం కేర్ఫుల్గా రీడ్ అవుట్ చేయండి. అలాగే ఇన్స్టెన్స్ ఆఫ్ ది డేటాబేస్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇందులో ఇన్స్టెన్స్ అని ఉంది కదా, ఆ ఇన్స్టెన్స్ గురించి కూడా మనం ఒకసారి చూస్తే అర్థం. ఇన్స్టెన్స్, డెఫినేషన్ ఆఫ్ ఇన్స్టెన్స్, ద డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఎట్ ఏ పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైం. అంటే డేటా ఎందులో స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయ్యే టైం ఏదైతే ఉందో, ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్ టైంని ఏమంటున్నాం అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, అంటే ఇవాళ నేను సమ్ రికార్డ్స్ని తయారు చేసి స్టోర్ చేస్తున్నాను. ఎన్ని రికార్డ్స్ అంటే ఒక 100 రికార్డ్స్ అనుకోండి. ఆ 100 రికార్డ్స్ స్టోర్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో, మూమెంట్ ఉంటుందో, ఆ టైమ్ ఆఫ్ మూమెంట్ని మనం ఏమంటున్నాం అంటే ఇన్స్టెన్స్ అని చెప్పి. ఓకే, a data instance is a state of operational database with data at any given time. It contains a snapshot of the database. అంటే స్నాప్షాట్ అని అంటాం, మామూలుగా మన స్క్రీన్ షాట్ అని చెప్తాం. అంటే స్క్రీన్ మనం ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఒక పర్టికులర్ మూమెంట్లో మీరు ఆ స్క్రీన్ ఆపాలని అంటే ఆపలేరు, దాన్ని స్క్రీన్ షాట్ తీస్తారు. అంటే దాన్ని ఆ మూమెంట్ని మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు అదే డేటాబేస్లో ఆపరేషన్స్ ఉంటాయి, ఆ ఆపరేషన్స్లో స్టోర్ చేసే ఆపరేషన్స్ యొక్క పర్టికులర్ మూమెంట్ని ఏం చెప్తున్నాం మనం, డిబిఎంఎస్ ఇన్స్టెన్స్, అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అని చెప్తాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
లెట్ us say we have a single data table in the database. అంటే ఒక సింగిల్ టేబుల్ ఉంది, స్టూడెంట్ టేబుల్. ఆ స్టూడెంట్ టేబుల్లో యొక్క డేటా అనేది 100 రికార్డ్స్ ఉన్నాయండి. టుడే ద టేబుల్ హ్యాస్ 100 రికార్డ్స్. సో టుడే ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద డేటాబేస్ హ్యాస్ 100 రికార్డ్స్. అంటే ఇవాళ నేను ఎంత వర్క్ చేశాను, 100 రికార్డ్స్ని స్టోర్ చేశాను. ఆ 100 రికార్డ్స్ స్టోర్ చేసే మూమెంట్ని ఏమంటున్నాం మనం, ఇన్స్టెన్స్. రేపు అదే ఉంటుందా, ఉండదు. Let us say we are going to add another 100 records in the table by tomorrow. So the instance of database tomorrow will have 200 records in the table. అంటే టుడే 100 రికార్డ్స్ స్టోర్ చేసాం, దానికి ఇన్స్టెన్స్ ఎంత అయింది, 100 అయింది. టుమారో 200 రికార్డ్స్ స్టోర్ చేసాం, అంటే అనదర్ 100 రికార్డ్స్ స్టోర్ చేసాం. రేపటికి ఏమవుతుంది, 200 అవుతుంది. ఎల్లుండి మనం 50 రికార్డ్స్ స్టోర్ చేసాం, టోటల్గా ఎంత అవుతుంది, 250 అవుతుంది. కాబట్టి ఇన్ షార్ట్, ఏ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఈజ్ కాల్డ్ ది ఇన్స్టాన్స్ దట్ చేంజెస్ ఓవర్ టైమ్. వీ యాడ్ ఆర్ డిలీట్ ద డేటా. ఒకవేళ నేను ఫస్ట్ డే 100 రికార్డ్స్ స్టోర్ చేశాను, ఎరదర్ డే 100 రికార్డ్స్ స్టోర్ 200 అయింది. థర్డ్ డే 50 రికార్డ్స్ తీసేసాను, అప్పుడు 150 అవుతుంది. కాబట్టి మనం యాడ్ చేసినా సరే, డిలీట్ చేసినా సరే, ఓకే, ఆ పర్టికులర్ మూమెంట్ని మనం ఏం చెప్తున్నాం, ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఏ విధంగా ద డేటా స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్ ఏ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం. ఆ పర్టికులర్ మూమెంట్ అంటే యాడ్ ఆర్ డిలీట్ అప్డేట్, ఏం చేసినా సరే ఆ మూమెంట్ అంటే ఆ మూమెంట్ జరిగే టైంని ఏమంటున్నాం మనం, ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అని అంటున్నాం. అంటే ఆపరేషనల్ ఆపరేషన్స్ మనం అప్లై చేస్తాం, ఇన్సర్షను, డిలీషను, అప్డేషను, సార్టింగ్, సెర్చింగ్. ఈ డేటాబేస్ ఆపరేషన్స్ ఏవైతే అప్లై చేస్తామో ఆ అప్లై చేసేటప్పుడు జరిగే మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అని చెప్పగలుగుతున్నాం. ఓకే, ఇవి కూడా మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. ఏంటిది, వాట్ ఈస్ డేటా డిక్షనరీ అండ్ వాట్ ఈస్ ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్. కాబట్టి మీరు ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పి మీరు ఓకే సిల్లీగా తీసుకోకండి. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్సే మొత్తం ఓవరాల్గా. ఒక 1 by 1 మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకొని నేను పెట్టబోయే మెటీరియల్ కూడా మీరు ఫాలో అవుతూ జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.